పారుల్ యూనివర్సిటీ మెయిన్ సెంటర్లో ఇంకొక కన్స్ట్రక్షన్ ఈడ రోజు ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. మొన్న ఇదంతా ఖాళీగా ఉంది అనుకుంటా. అదే ఆ కుంపట్లేదు, ఈ చిన్న చిన్న చెట్లు ఇవన్నీ లేవు ముందు, ఈ మధ్యలో యాడ్ అయినాయి. అయ్యి చెప్తాను లేదా లేదు, ఇవన్నీ రోజు పార్కుల్లో పెట్టాల్సినవి తెచ్చారు, అప్డేట్ చేస్తారు. రోజు మన కాలేజీలో చాలా అప్డేట్స్ వస్తూ ఉంటాయి. హలో మా, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వచ్చేసి మన యూనివర్సిటీలో రకరకాల అప్డేట్లు జరుగుతాయి. లెట్ మీ షో. ఇగోండి ఏదో చిన్న చిన్న పుల్లలు లేపి, అరే అది మూవీ ఉంటుంది చూసినావు మన సిద్ధార్థది, పాత మూవీరా. అదేదో కళ్ళకు గంతలు కట్టుకొని నిల్చుంటారు. ఆ మూవీ సెట్టింగ్ చేస్తున్నారు ఈడైతే. ఈడ ఇంకా అక్కడ అట్లా చూస్తే అక్కడ ఏదో ఒకటి కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సో మన నిరంతరం మార్పు చెందుతున్న ఈ దేశంలో మన పారుల్లో అత్యంత మార్పులు రోజు రోజుకి జరుగుతూ ఉంటాయి. కానీ మన లైఫ్లో ఏం మార్పులు జరగవు, అంతే కామనే. అండ్ ఇప్పుడు విషయం ఏంద్రా అంటే, మాకు 6వ తేదీ ప్రాక్టికల్స్ అయిపోయినాయి. అండ్ నెక్స్ట్ మన సెమ్ ఎగ్జామ్ వచ్చేసి 15వ తేదీ. ఈరోజు డేట్ ఎంత? 10వ తేదీ ఈరోజు. సో చదువుకుండేది ఎప్పుడు ఏం చదువుకుంటామని చెప్పేసి బయటికి పోయి వద్దామనేసి ప్లాన్ వేసిన. ఎక్కడికి అనేది పోతా చూద్దాం. లెట్స్ గో. రోజు ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. మహా అంటే ఏం చేస్తారు సార్? విగ్రహం పెడతారు. ఎవరిదంటావురా? వైఎస్ఆర్ది కానీ ఎన్టీఆర్ది కానీ పెట్టాలి, భలే ఉంటుందిలే. ఏదో ఒకటి. మా హాస్టల్ ముందర అయితే గడ్డి కాదు, మామూలు మట్టి ఉంటాండే, దాన్ని ఏదో చేస్తున్నారు. మళ్ళా మెస్ దగ్గర మొత్తం క్లీన్ చేసి ప్రతి ఒక్కటి అప్డేట్లు మామూలే మన కాలేజ్లో. గడ్డీలు ఏడదా పెంచడం. అదే ఇటు చూడండి. ఈడ అరే ఇన్ని లేకపోయినేమో కదరా, ఉండేనా? మొన్న ఇదంతా ఖాళీగా ఉంది అనుకుంటా. అదే ఆ కుంపట్లేదు, ఈ చిన్న చెట్లు ఇవన్నీ లేవు ముందు, ఈ మధ్యలో యాడ్ అయినాయి. అయ్యి చెప్తాను లేదా లేదు, ఇవన్నీ రోజు పార్కుల్లో పెట్టాల్సినవి తెచ్చారు, అప్డేట్ చేస్తారు. రోజు మన కాలేజీలో చాలా అప్డేట్స్ వస్తూ ఉంటాయి. యాక్చువల్లీ నా ఫోన్కి కూడా వచ్చింది, ఇంకా అప్డేట్ చేస్తా. ఏంటి మమ్మీ ఎవడీడు? మెయిన్ గేట్ కాడ అవుట్ పాస్ స్కాన్ చేయాలి. భయ నెంబర్ 23. సో మన కాలేజ్ మెయిన్ గేట్ అక్కడెక్కడో ఉంటుంది అనమాట. ఆడ నుంచి అట్లా వచ్చి మన బైక్ అయితే బయటికి తీసినాము. అండ్ ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాము, ఏం చేస్తాము అనేది మొత్తం సస్పెన్స్. మీకు ఆ ప్లేస్ చూపిస్తా అంతే. లెట్స్ గో. మ్యాప్ నమ్మి స్ట్రైట్ వెళ్ళిపోయినా, మీడైతే రోడ్ ఎండ్ అయిపోయింది. ఇంకా ప్రెజెంట్ వచ్చేసి మనం ఒక ఫస్ట్ లొకేషన్కి వచ్చినాం. క్రేజీ అంటే క్రేజీగా ఉంటుంది. ఒక లుక్ వేయండి. ఎదురుంగా గరుడు. అండ్ ఇట్లా చూస్తే ఇదే మెయిన్ టెంపుల్. కాళ్ళు మాత్రం భయంకరంగా కాలుతున్నాయి. బొబ్బొబ్బొబ్బొబ్బా మా ఈడ బలి కాలుతున్నాయి రబ్బా. కాళ్ళు కాలే. చూడండి మొత్తం అంతా తెల్ల నీళ్ళు అట్లే. ఇది మెయిన్ గుడి కదా, గుడి చుట్టూ కూడా ఇట్లా చిన్న చిన్న గుళ్ళు అయితే ఉన్నాయన్నమాట. లైక్ కంప్లీట్గా ఇట్లా రౌండ్ షేప్లో మొత్తం అంతా రౌండ్ వేసుకొని గుళ్ళోకి అయితే వెళ్దాం. గుడి చూడండి ఎంత చక్కగా ఉందో. సో ఈ గుళ్ళో వచ్చేసి ఫస్ట్ ఇంకా బొజ్జ గణపతి అయితే ఉన్నాడు. జై బోలో గణేష్ మహారాజ్కి జై. ఈయనే అనమాట మెయిన్ ఇక్కడ స్వామినారాయణుడు. ఇక్కడ వచ్చేసి కృష్ణుడు అనుకుంటా. అయ్యి ఎంత చక్కగా ఉన్నారా. సో ఇక్కడ వచ్చేసి హనుమంతుడు అయితే ఉన్నాడు. ఇట్లా నంది నోట్లో నుంచి చుట్టూ వాటర్ అయితే ఉంటాయన్నమాట. ఇది స్టార్టింగ్లో ఉన్నాము. ఇట్లా రౌండ్ వేసుకొని
ఇక్కడికి అయితే రావచ్చు. సో ఇప్పుడైతే మొత్తం తడుచుకుంటూ వెళ్ళిపోదాం నీళ్ళలో మునుగుకుంటా. టీషర్ట్ నాలిపోతుంది. గోవిందా గోవిందా. సో మన ఫస్ట్ డెస్టినేషన్ అయిపోయింది అండ్ ఇప్పుడు మన సెకండ్ డెస్టినేషన్ అది వచ్చేసి క్రేజీ అంటే క్రేజీ ఆఫ్ రోడ్ ఉంటుంది. లైక్ 7 నుంచి 10 కిలోమీటర్స్ వరకు. చూద్దాం ఎట్లుంటుందో. లెట్స్ గో మావా. సో మనమైతే ప్రజెంట్ ఒక అన్ఎక్స్ప్లోర్డ్ టెంపుల్కి అయితే వెళ్తాం అనమాట. లైక్ ఇది కంప్లీట్గా ఫారెస్ట్లో ఉంటుంది. మొత్తం అంతా 15 కిలోమీటర్లు అంట మొత్తం ఆఫ్ రోడ్. అండ్ ఇక్కడ ఫారెస్ట్ ఎంట్రీలో ఇక్కడ పైసలు బోర్డు అయితే ఉంటుంది. మనిషికి అయితే 40 రూపీస్ అండ్ మనిషి విత్ వెహికల్కి అయితే సెకండ్ది 250 అనమాట. రోడ్డు మొత్తం అంతా ఇట్లనే ఉంటుందంట. మొత్తం అంతా ఆఫ్ రోడ్డింగే. చూద్దాం ఎట్లా కనిపిస్తుంది. మొత్తం అంతా కార్జన్ రిజర్వాయర్ అనమాట. మా ఇటు చూడండి వాటర్ వస్తున్నాయి కదా, ఎక్కడి నుంచి వస్తున్నాయో చూపిస్తా. ఆడ చూస్తే ఒక్క చుక్క లేదు. ఇక్కడ వీటి నుంచి ఊరుతున్నాయో ఏందో మళ్ళీ అర్థం కావట్లే, కానీ వీటికి వచ్చేసరికి ప్రెజర్ మాత్రం చూడండి ఎంత స్పీడ్తో పోతున్నాయో. కానీ ఇక్కడెక్కడ ఊరుతానట్లు కూడా కరెక్ట్గా కనపడలే మనకి. ఇగో మామూలుగా నీళ్ళు స్టోర్ అయ్యి ఉన్నట్టున్నాయి. సో ఇక్కడ కనిపిస్తుంది చుట్టుపక్కల మొత్తం అంతా డ్యామే ఉంటుంది. ఈ డ్యామ్ ప్రజెంట్ సమ్మర్ కాబట్టి వాటర్ అయితే చాలా తక్కువ ఉన్నాయి అనమాట. లైక్ అన్నీ తగ్గిపోయినాయి. మంచి రెయినీ సీజన్ అయితే ఈ గుడి చూసినారా మొత్తం ఆ గోపురము కనపడదు అండ్ ఈ గోపురము కనపడదు. మెయిన్ గుడి వచ్చేసి ఇదే అనమాట. ఈ గుడి పేరు వచ్చేసి నీలకంఠ మహాదేవు. లోపల శివయ్య చూపిస్తా మీకు. అతనంది మొత్తం అంతా కొమ్ములు ఇరిగిపోయి చౌలి. ఇక్కడ ఇంకొక చిన్న గుడి అయితే ఉంది. ఇక్కడ గుడి శివయ్య అగోండి. ఆ వాటర్ వచ్చిపోయిన తర్వాత ఇది మంచి క్లీన్ చేసినట్లేరు, అంత గబ్బు గబ్బుగా ఉంది. అక్కడ లోపలైతే ఆ గుళ్ళో ఉన్న శివుడు అయితే చాలా బాగున్నాడు. లైక్ బుజ్జిగా చిన్నగా బల్లి ఉన్నారు ఆయన అయితే. మొత్తం అంతా లైక్ పాత గుడి కదా, లైక్ స్ట్రక్చర్ మొత్తం అంతా బాగుంది. అర్జునుడు ఏదో కోటలాగా చుట్టూ కూడా అక్కడంతా పెద్ద పెద్ద గోడలు పడిపోయినట్టుగా, అక్కడి నుంచి మొత్తం అంతా అంతే ఉంది చూడండి. పెద్ద పెద్ద కోట అంతా పడిపోయినట్టుగా ఉంది. గోపురమా పల్లెగా ఉంది చూసేకైతే. దీంట్లో ఎంత బాగున్నా, దీంట్లో కూడా ఇంతే బాగున్నా. ఒకటి చూడండి ఫోటేజ్ చాలా చిన్నగా ఉంది డిస్ప్లే, బట్ బాగుంది. పారుల్లో ఉన్న స్టూడెంట్స్ అయితే ఖచ్చితంగా ఈ ప్లేస్ను 100% విజిట్ చేయండి. అండ్ రెయినీ సీజన్లో ఖచ్చితంగా, ఎందుకంటే లైక్ ఈ గుడి చూస్తున్నారు కదా మొత్తం అంతా మునిగిపోతుంది. పడవలు ఉంటాయి అన్నమాట. ఆ పడవలతో మనకి ఎంత 200-300 ఎంతో ఛార్జ్ చేస్తారు లోకల్ వాళ్ళు. వస్తే మనకి ఈ గుడి చుట్టూ అట్లా తిప్పి మొత్తం అంతా చూపిస్తారు. మొత్తం అంతా లైట్ గడ్డితో ఇప్పుడే ఇట్లుందంటే ఒక్కసారి ఊహించుకోండి వానల కాలం ఎట్లుంటుంది అనేది లొకేషన్ అంతా కూడా. నాకైతే ఇక్కడ స్విమ్మింగ్ చేయాలనిపిస్తుంది. నీళ్ళు మాత్రం పది చల్లగా ఉన్నాయి. ఇప్పుడు ఈ నీళ్ళల్లో సన్సెట్ చూసుకుంటా స్విమ్మింగ్ చేస్తే ఉంటుంది మామ, క్రేజీ అసలు. సో మా ప్రజెంట్ అయితే కాలేజ్లోకి ఎంటర్ అయిపోయినాం. ఇంకా మొత్తానికి అయితే మన న్యాచురల్ లైఫ్ అదే కాలేజ్ లైఫ్కి అయితే వచ్చేసినాం. అండ్ ఇంకా 5-6 డేస్ తర్వాత సెమ్ ఎగ్జామ్ కూడా ఉంది. సో ఇంకా చిన్నగా ప్రిపరేషన్స్ అవి ఇవన్నీ స్టార్ట్ చేయాలా. సో ఇంకా అదనమాట, ఇంకా మన నార్మల్ డేస్కి స్వాగతం చెప్పి ఈ వీడియోని అయితే ఎండ్ చేసేద్దాం. సో ఈ వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్లో అయితే పెట్టేయండి, తెలుసుకుంటాను. అండ్ నెక్స్ట్ మంచి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు పోయొస్తా. బాయ్ బాయ్.